వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు. దాయాది పాకిస్తాన్ కు తెలిసిన చీప్ ట్రిక్ ఇదే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ లో అలజడి సృష్టించడమే ఏకైక అజెండాగా పనిచేస్తున్న పాక్ పాలకులు సింధు నదీ జలాల ఒప్పందం రద్దవడంతో కపట నాటకం మొదలుపెట్టారు. పాక్ తీరును చూస్తుంటే పహల్గాంలో 26 మంది అమాయకులను కిరాతకంగా హతమార్చిన ఉగ్రవాద చర్యను ఏమాత్రం పట్టించుకోకుండా తమకు రావాల్సిన సింధు నదీ జలాలను భారత ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్న మాట. ఇక మేం కిరాతక చర్యలకు పాల్పడతాం, దాని భారత్ భరించి తీరాలి, దాడుల్ని పట్టించుకోకుండా సింధు నదీ జలాలతో మా దాహార్తిని తీర్చాలి. ఇది పాకిస్తాన్ చేస్తున్న వితండవాదం. మొన్నటి వరకు పాకిస్తాన్ ఏం చేసినా చెల్లింది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. నరమేధం సృష్టించే కుట్రతో కవ్వింపులకు పాల్పడిన పాకిస్తాన్ కు ధీటైన సమాధానం చెప్పేందుకు మోదీ ప్రభుత్వం సై అనడంతో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తో పాటు అక్కడి మిలిటరీ చీఫ్ మునీర్ కు, వారిని రిమోట్ తో ఆపరేట్ చేస్తున్న టెర్రరిస్టు సంస్థలకు దిక్కు తోచడం లేదు. సయోధ్య చర్చలకు సిద్ధమంటూనే మరోవైపు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది పాక్. దాయాది కుటలి తత్రాన్ని తిప్పుకొట్టడమే కాదు, యుద్ధానికి సిద్ధమని భారత ప్రభుత్వం సంకేతాలివ్వడంతో ఆ దేశ పాలకులు బెంబేలెత్తిపోయారు. చివరకు అమెరికా కాళ్లు పట్టుకుని 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెరదించారు. సయోధ్య కారణంగా ఆపరేషన్ సింధూర్ బెడద నుంచి తప్పించుకున్న పాకిస్తాన్ కు సింధు నదీ జలాల విడుదల వ్యవహారం పెద్ద సవాల్గా మారింది. దీంతో గత్యంతరం లేక మోదీ ప్రభుత్వం ముందు పాక్ పాలకులు దేహీ అంటూ విజ్ఞాపనలు చేయడం మొదలుపెట్టారు. సింధు నదీ జలాలు పాక్ ప్రజలకు జీవనాధారమంటూ లేఖ రాసిన పాకిస్తాన్ ప్రభుత్వం తమ ప్రజల ప్రాణాలు ఎంత విలువైనవో చెబుతోంది. కానీ ఉగ్రవాదుల దాడుల్లో హతులవుతున్న భారత పౌరుల ప్రాణాల గురించి ఎందుకు ఆలోచించడం లేదన్నది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. సీజ్ ఫైర్ చేయాలన్న అమెరికా సూచనతోనే ఆపరేషన్ సింధూర్ ను ఆపేశారు అన్న ప్రతిపక్షాల విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మోదీ ప్రభుత్వం సింధు నదీ జలాల విడుదల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? అగ్రదేశాధినేతలు మోదీ సర్కార్పై ఒత్తిడి తెస్తారా? పాకిస్తాన్ పై పట్టు బిగించేందుకు కేంద్రం ఎలాంటి వ్యూహంతో అడుగులు వేయబోతోంది? ఆపరేషన్ సింధూర్ కు లాజికల్ ఎండ్ ఉంటుందా? ఇండో పాక్ కు సంబంధించిన అనేక అంశాలపై సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణతో స్పెషల్ డిబేట్ ఇప్పుడు చూద్దాం. సో ఈ డిబేట్ కొనసాగించే ముందు లెట్స్ టేక్ షార్ట్ బ్రేక్. అండ్ బ్రేక్ తర్వాత మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రరావు గారు. సో రామచంద్రరావు గారు,